హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఈ జాబ్ క్యాలెండర్ తో పాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేశారు. మామూలుగా అయితే ఈ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ మరి జోనల్ విధానం మల్టీ జోనల్ గా మారడం, అలాగే జిల్లాలు కూడా ఈ గతంలో డిఎస్సి నోటిఫికేషన్స్ ఉమ్మడి జిల్లాల వారీగా ఇచ్చేవారు. మరి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలుగా కాకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా పోస్టులు సపరేట్ గా చేసి ఇప్పుడు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో కొత్త జిల్లాల ప్రతిపాదికన నోటిఫికేషన్ ఇవ్వడం జరగబోతోంది. అలాగే మల్టీ జోనల్ విధానంలో కూడా పోస్టులు అనేవి కేటాయించి ప్రస్తుతం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి దాని ప్రకారం కొత్త జిల్లాల ప్రతిపాదికన డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా దాని ప్రకారం రాబోతున్నాయి. అందుకోసమే మొత్తం మరి అధికారులు మొత్తం దాని మీద పనిచేస్తూ ఉన్నారు. కొత్తగా నోటిఫికేషన్స్, కొత్త నియమ నిబంధనలు ఇవన్నీ కూడా రూపొందించాలి కాబట్టి మరి ఫిబ్రవరిలో కాకుండా ఉగాది పండగకు డిఎస్సి నోటిఫికేషన్, దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేజీబీవీల్లో జీతాల పెంపుపై కేంద్రంతో సంప్రదిస్తాం. ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వంతో కేజీబీవీల్లో జీతాల పెంపుపై సంప్రదిస్తున్నట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కేజీబీవీల్లో అడ్మిషన్లు ఎక్కువగా ఉన్నాయని, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కేజీబీవీ పాఠశాలలు అనే అంశంపై సోమవారం కూన రవికుమార్, కె మురళీమోహన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ గత 2 ఏళ్లలో ఫలితాలు బాగా మరుగుపరిచామని అన్నారు. రాష్ట్రంలో కేజీబీవీలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతున్నట్లు ఆయన తెలిపారు. కేజీబీవీ కార్యక్రమం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం అని చెబుతూ కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని అన్నారు. జీతాలు పెంచాలన్నా, ఏ ఇతర నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర రాష్ట్రాలు కలిసి చేయాల్సి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ ను పెంచాల్సి ఉందని పేర్కొంటూ ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎన్టీఎస్ ను పెద్దలందరూ కోరారని చెబుతూ దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉందని అన్నారు. కేజీబీవీల్లో దాదాపు 11,000 మంది పనిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాతే జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ ఏడాది ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతేడాది 16,000 మంది ఉపాధ్యాయులను నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వర్టికల్, హారిజెంటల్ రిజర్వేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. మళ్ళీ జోనల్ రీ నోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందని అన్నారు. రీ నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండడంతో అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. ఉగాది నాటికి విడుదల చేసే జాబ్ క్యాలెండర్ లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది విజయనగరం పాలిటెక్నిక్ కాలేజీకి భవనాలు. వచ్చే ఏడాది సాస్కి పథకం కింద విజయనగరం పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక సదుపాయాలు, అదనపు భవనాల నిర్మాణానికి చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల్లో సోమవారం విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ ఎంత కీలకమో పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ విద్య కూడా అంతే కీలకం. ఈ రోజు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఆ పెట్టుబడులకు సాంకేతిక విద్యా సంస్థలను అనుసంధానం చేయాల్సి ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రకు డేటా సిటీ, ఫార్మా సిటీ, స్టీల్ సిటీ, మెడికల్ డివైజెస్ సిటీలు వస్తున్నందునకు ఇందుకు అవసరమైన ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో వర్టికల్, హారిజెంటల్ ఇంటిగ్రేషన్ చాలా అవసరమని, క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంబంధించి అనుబంధ యూనిట్లన్నీ అదే ప్రాంతంలో వచ్చే విధంగా చర్యలు అంటే వర్టికల్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు.
హారిజంటల్ విధానంలో ఆయా పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు కోర్సులు రూపొందించి అవసరమైన మౌలిక సదుపాయాలు మార్కేజ్ లింకేజీ కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. విజయనగరంలోని MRVGR పాలిటెక్నిక్ కళాశాల 1982లో స్థాపించారని, ఆనంద గజపతిరాజు భూమితో పాటు ఆ కళాశాలకు భవనాలు నిర్మించి ఇచ్చారని అన్నారు. కాబట్టి మరి రాబోయే ఉగాదికి APPSC జాబ్ క్యాలెండర్ తో పాటు మరి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్టు విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు లేదా జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త జిల్లాల ప్రతిపాదికనే రాబోతున్నాయి. అందుకే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ముందు చెప్పినట్టుగా ఫిబ్రవరిలో కాకోకుండా ఉగాది పండగకు జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఇక కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల జీతాల పెంపు విషయంలో కేంద్రంతో చర్చిస్తున్నట్టు, మరి కేంద్రంతో చర్చలు జరిగిన తర్వాత మరి కేజీబీవీ జీతాల పెంపుపై మరి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు వెయిటేజ్, అద్భుతంగా పనిచేసే వారికి ప్రభుత్వ అభినందన లేఖలు, తాగునీటి నమూనాల పరీక్షలకు మొబైల్ ల్యాబ్లు, ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు, రెవెన్యూ శాఖకు ఫ్రెష్ లుక్ రావాలి, టెక్నాలజీతో ప్రభుత్వ సేవలపై అవగాహనకు ప్రత్యేక కార్యాచరణ, వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో సీఎం ఆదేశాలు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు వెయిటేజ్ అంటూ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్యోగులు ఏ విధంగా అయితే వారి యొక్క శాఖలో పనిచేస్తారో దాని ఆధారంగా వెయిటేజ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు, ఇక వైద్యాలయాలు దేవాలయాలుగా ఉండాలంటూ, టెక్నాలజీ అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ, అలాగే రెవెన్యూ శాఖకు ఫ్రెష్ లుక్ రావాలి అంటూ మరి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వారికి పరీక్ష అనేది ప్రారంభమైంది. ఆ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తొలి రోజు 20,123 మంది గైహాజరు. ఇంటర్మీడియట్ పరీక్షలు IPE 2026 తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి సంవత్సరంలో 5,45,028 మందికి హాల్ టికెట్లు జారీ కాగా, సోమవారం జరిగిన రెండో భాష పేపర్ 1 పరీక్షకు 5,24,771 మంది హాజరవ్వగా 20,123 మంది గైహాజరయ్యారు. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష మంగళగిరిలోని విజయజ్యోతి నారాయణ జూనియర్ కాలేజీల్లో పరీక్షా సరళిని పరిశీలించారు. ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు ఉంచే స్టాక్ పాయింట్లను తనిఖీ చేసినట్టు బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.